అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 2024 ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 4 పథకాలకు సంబంధించిన వివరాలు, అవి ఏవే పథకాలు అంటే అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ 4 పథకాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇక 10-15 రోజుల్లో ఎన్నికలు అనేది జరుగుతుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఆ 4 పథకాల గురించి, అందులో మొదటి పథకం వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఆంధ్రప్రదేశ్లోనే పేద రైతులకి పెట్టుబడి సాయం కోసం చేసే సహాయాన్ని రైతు భరోసా కింద పరిగణించడం జరుగుతుంది. ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద ఇంతకుముందు 2019 సంవత్సరం మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 13,500 ఇచ్చే విధంగా 2019 మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఇప్పుడు 2024 మేనిఫెస్టోకి సంబంధించి దీనిని 2,500 రూపాయలు పెంచుతూ ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లోకి 16,000 రూపాయలు నగదు వారి ఖాతాల్లోకి 3 విడతల రూపంలో 2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఈ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. గతంలో 13,500 రూపాయలని ఇప్పుడు 16,000కు పెంచడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి. ఈ అమ్మఒడి పథకం అనేది 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 రూపాయలుగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 15,000ని 17,000గా రూపొందించడం జరిగింది. అంటే 2,000 రూపాయలని పెంచడం జరిగింది. అంటే గతంలో 15,000ని 2,000 రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ పర్పస్ కోసం 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 17,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ పర్పస్ మెయింటెనెన్స్ కోసం తీసివేసి ఇప్పుడు 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అప్పుడు 15,000 రూపాయలను ఇప్పుడు 2024 గెలిచిన తర్వాత 17,000గా చేసి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ ఏమీ పెంచడం లేదు. గతంలో 4 సంవత్సరాలు ఇచ్చిన విధంగానే ఇప్పటికి కూడా 18,750 రూపాయలు కానీ రూపొందించడం జరిగింది. మొత్తం 1,50,000 8 విడతల రూపంలో, అంటే ఇప్పుడు పూర్తి అయిన 4 విడతలు 75,000 రూపాయలు, ఇప్పుడు 2024లో గెలిచిన తర్వాత వచ్చే 4 విడతల డబ్బులు 75,000 రూపాయలు, మొత్తం 1,50,000 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కూడా గతంలో 3 విడతల రూపంలో 15,000 చొప్పున మహిళా లబ్ధిదారు ఒక్కొక్క లబ్ధిదారులకి 15,000 చొప్పున 3 విడతల్లో 45,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమౌంట్ని 1,05,000కు పెంచుతూ, అంటే ఇప్పుడు పూర్తి అయిన 3 విడతల డబ్బులు ప్లస్ 4 విడతల డబ్బులు 60,000 రూపాయలు కలిపి 1,05,000 రూపాయలు ఇస్తున్నట్లు ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ చేయూత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు వేయడం మీకు తెలిసిన విషయమే. అలాగే ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉంటారో రెడ్డి, కమ్మ, క్షేత్రియ, విలమ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, ఈ కులాలకు సంబంధించిన మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. అలా రైతు భరోసాని 2,500 రూపాయలుగా పెంచడం జరిగింది. 13,500 నుంచి 16,000గా, అమ్మఒడిని 15,000 నుంచి 17,000కు పెంచడం జరిగింది. ఇక యథావిధిగా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తానికి గతంలో ఏ విధంగా అయితే డబ్బులు జమ అవుతున్నాయో అదే ప్రకారమే ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 2024 మేనిఫెస్టోకు సంబంధించి ఈ 4 పథకాల వివరాలను మీకు వివరించడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, మీకు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.